భాస్కర్. అరే సీను, మా ఆవిడ నా మాట అసలు లెక్క చేయటం లేదురా. ఆమెకు నచ్చిందే వండి పెడుతుంది. సీను, నువ్వు ఇంకా బెటర్రా బాబు. మా ఆవిడైతే రోజు ఫోన్ చేసి నాకేమిష్టమో కొనుక్కొని వాటిని పార్సిల్ చేసి తీసుకురమ్మంటుంది. డాక్టర్, దెబ్బ తగిలిన చోట ఈ మందు 2 పూటలా రాయండి, 10 రోజుల్లో తగ్గిపోతుంది. పేషెంట్, వైజాగ్ టూర్లో వెళ్ళినప్పుడు దెబ్బ తగిలింది. ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నాను. అక్కడికి వెళ్ళి రాసుకోవాలంటే చాలా ఇబ్బంది డాక్టర్. సుబ్బారావు, ఏంటే మీ అమ్మ ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది? కాంతమ్మ, మీ కుడి భుజం మీద బల్లి పడగానే బ్రేక్ డ్యాన్స్ వేశారుగా. సుబ్బారావు, అవును, అయితే? కాంతమ్మ, ఆ బల్లిని మీరు విసిరి నా ఎడమ భుజం మీద వేశారుగా. ఏమైనా కష్టాలు వస్తాయేమోనని మా అమ్మని అడిగాను. సుబ్బారావు, మీ అమ్మ ఏం చెప్పింది? కాంతమ్మ, మీ మనసులో నా మీద ఇంత కక్ష ఉందని నేను ఊహించలేదు. సుబ్బారావు, నా మానాన్ని నేను పేపర్ చదువుతుంటే కక్ష కాకరకాయ అంటావేంటి? కాంతమ్మ, బలి శాస్త్రంలో మగవాళ్ళ కుడి భుజం మీద బల్లి పడితే కష్టాలు వస్తాయంట. అందుకే మీరు తెలివిగా ఆ బల్లిని నా మీద పడేలా చేశారు. సుబ్బారావు, అంటే ఇప్పుడు నేను పడాల్సిన కష్టాలు అని నువ్వు పడతావా? కాంతమ్మ, ఆ మొహంలో ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. మీరెంత కక్షతో వేసిన బలిశాస్త్రంలో ఆడవాళ్ళకి ఎడం భుజం మీద పడితే భర్త ఆడవాళ్ళ మాటకు ఎదురు చెప్పరంట, మాదే పెత్తనం అంట. సుబ్బారావు, అవునా? నోరు ఎలా పెట్టి చూస్తుంటాడు. కాంతమ్మ, నోరు మూసుకోండి, లేకపోతే ఈగలో దోమలో నోట్లో పోతాయి.